ఫ్రెండ్స్, మనము చేపల కర్రీ చేసుకుంటున్నాం. ఇది ఏంటంటే నేను ముందుగా ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ మిక్సీ పెట్టాను అనమాట. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. మంచిగా కొంచెం దోరగా ఆగనిద్దాం. తర్వాత మనం ఈ చేప ముక్కలు కడుక్కుని ఉంచుకున్నాం కదా, ఇది వేసుకుని ఇంటికి వచ్చి కొంచెం బయటగా నేను సింపుల్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే కొంచెం ఫ్రైకి ముక్కలు తక్కువ తీసి రెండు ఇలా చేస్తున్నాను సింపుల్గా. కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఆల్రెడీ ముక్కలు మనం పసుపు సాల్ట్ వేసుకోవాలి కాబట్టి నీసు వాసన రావట్లేదు. నేను సింపుల్గా ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవచ్చు. ఇలా మనం ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం లైట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం డైరెక్ట్ చింతపండు పులుసు వేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, అందంగా నేను ఇందులో ఉప్పు కారం అన్నీ వేసి చింతపండు పులుసు వేసి డైరెక్ట్ ఇలా కూర మంచిగా ఉడికింది చూడండి. ఇంతే ఫ్రెండ్స్, చేపల కూర మంచిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంతే రెడీ, చేపల కూర రెడీ. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపల కూర రెడీ. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా చేపల కర్రీ రెడీ. చూడండి మంచిగా, అంత మంచిగా అయింది. అంతే ఫ్రెండ్స్, ఇంకేడు వేడి అన్నంలో చేపల కూర వేసుకుని తింటామే.